ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. తెల్ల గులాబీలు తీసుకున్నాను 15 కాయలు, అన్ని ముక్కలు కట్ చేసి శుభ్రంగా తుడిచేసి పెట్టాను. నూనె పోసాను, ఆయిల్ పోసి ముందు ఆయిల్ పోసి కలుపుతున్నాను. బాగా ఆయిల్ పోసి కలిపితే బాగా ముక్క గట్టి పడుతుంది. ఫస్ట్ ఆయిల్ పోసి కలపాలి. దీనికి గాను 15 కాయలండి. ఈ సైజు ఉన్నాయి కాయలు, చిన్న సైజు మీడియం సైజు ఉన్నాయి కాయలు. కిలో ఉప్పు వేస్తున్నాను. ఇలాంటి మెత్తడి కళ్ళుప్పు తీసుకోండి. షాప్లో కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది. పెద్ద మామూలు ఉప్పు అయితే కలవదు సరిగ్గా. ఉప్పు తీసుకున్నాను, అరకిలోనే వేసాను. తర్వాత ఆవపిండి కూడా 1/2 కిలో తీసుకున్నాను. అన్నీ రెడీమేడ్ కొనుక్కొచ్చేసానండి. 1/2 కిలో ఆవపిండి, మెంతిపిండి కొంచెం, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్ల మెంతిపిండి, కిలో పచ్చికారం అండి. అక్కడ విజయవాడ తీసుకున్నాను. ఈ కారం విజయవాడలో బాగుంటాయి, బళ్ళారి కారం. 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో ఆవపిండి, 1/2 కిలో కారము, కొంచెం చిన్న 2 స్పూన్ల మెంతిపిండి, కారం చూడండి ఎంత ఎర్రగా ఉంటుంది. బళ్ళారి కారం అయితే వేడి చేయదండి, పిల్లలకి బాగుంటుంది. మొత్తం వేసేసి కలుపుకోవాలి. కూకట్పల్లి రైతు బజార్కి వెళ్ళానండి ఈరోజు. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాను. పొద్దున అయితే బాగుండే మా కూరగాయలు. నేను ఇప్పుడు వెళ్ళేసరికి సాయంత్రం 6 అయింది. కూరగాయలు ఫ్రెష్గా లేవు, ఏం బాగాలేదు. ఇక్కడ ఏం పెద్దగా తీసుకోకుండా వచ్చి టమాటాలు అంతవరకు తీసుకొని వచ్చాను. వెడల్పాటి గిన్నె అయితే బాగా కలుస్తుంది, బట్టీకి అయిపోయింది. ఇలా పెట్టుకొని కలపాలండి మొత్తం. పైకి చూడాలి. రెండు 3 ఏళ్ళ నుంచి ఆవకాయ అసలు పెట్టట్లేదు, పిల్లలు తింటలేదని. కొనుక్కొచ్చుకుంటుంటేనేమో 1/2 కిలో ఏమో 100 రూపాయలు అంటున్నారు, 150 అంటున్నారు. ఇలా తీసుకొస్తే ఒక రోజు కూడా సరిపోవట్లేదు. పెట్టనున్నప్పుడు మాత్రం తింటారు బాగా, పెట్టినప్పుడేమో తింటారు. అట్లానే ఉంటుంది సీసాల్లో, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయడమే ఉంటుంది. కానీ ఈసారి తగ్గించి తీసుకొచ్చాను. కాయలు కొనుక్కొని బాగా జీడి లేకుండా కడుక్కొని శుభ్రంగా నీట్గా తుడిచిపెట్టుకొని ముక్కలు కొట్టించానండి. అక్కడ రైతు బజార్ దగ్గర కాయకు 5 రూపాయలు తీసుకున్నారు.
అందరూ చిన్నులపాయలు పాయలు వేస్తాను, నాకు అలా ఇష్టం లేదు, పేస్ట్ చేసేస్తాను. బాగుంటుంది స్మెల్. చిన్నపాయ పేస్ట్ పాకులో చాలామంది చిన్నపాయ రెమ్మలు వలిచేసి వేస్తారు, అలా వేస్తే పిల్లలు పక్కకు పడేస్తారు వాటిని తినకుండా. అందుకని నేను మిక్సీ పెట్టేస్తాను. నాకు ఈ పచ్చడి పట్టడము విజయవాడలో మా ఆంటీ, ఒక సరైన ఆంటీ అని ఆవిడ పెట్టి నేర్పించారండి ఆవకాయ పచ్చడి. చాలా బాగా పెడతారు ఏ పచ్చళ్ళైనా. ఇలా పప్పు నూనె పట్టిందండి. మూడు రోజులు ఇలా కలబెట్టుకోవాలి, సాయంత్రాలు కలబెట్టుకున్న తర్వాత 4వ రోజు నుంచి బాగుంటుంది పచ్చడి. వేసిన మొక్క కొంచెం ఇది అవ్వాలంటే దాదాపు 20 రోజులు పడుతుంది, 4 రోజులు మొక్క ఊరాలంటే. పచ్చడి కలిపాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.